ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలలో రాబోయే మంచి రోజులు శుభముహూర్తాల గురించి తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెలలో మన తెలుగు మాసాలైన కార్తీక మాసం, మార్గశిర మాసం రెండూ కలిసి వస్తాయి. అంటే ఈ డిసెంబర్ నెల స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం బహుళ చవితి తిథితో ఆరంభమవుతుంది. మార్గశిర మాసం బహుళ తదియ తిథితో పూర్తవుతుంది. ఈ నెల రోజుల్లో ఏ పనులు చేసుకోవచ్చు? ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు, వాహనాల కొనుగోళ్లు, అద్దె ఇల్లు మారటం, నూతన గృహప్రవేశం, కొత్త ఉద్యోగంలో చేరటం, అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, వివాహం లాంటి ఎన్నో ప్రత్యేకమైన పనులకు మంచి ముహూర్తాలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ డిసెంబర్ నెలలో ఒక్కొక్క రోజుకి ఉన్న తిథి, వార, నక్షత్రాల ఆధారంగా ఏ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు, లేదా సాధారణ పనులు మాత్రమే చేసుకోవచ్చా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. డిసెంబర్ 1 శుక్రవారం, బహుళ చవితి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 2 శనివారం, బహుళ పంచమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 3 ఆదివారం, బహుళ షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ రోజు నుంచి జ్యేష్ఠ కార్తె ఆరంభమవుతుంది. డిసెంబర్ 4 సోమవారం, బహుళ సప్తమి తిథి, మఖ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 1, 2, 3, 4 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు ఆరంభించటం, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాల్ని ఆరంభించటం, బోర్వెల్ వేసుకోవటం, వివాహం, గృహప్రవేశం, గృహారంభం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. డిసెంబర్ 5 మంగళవారం, బహుళ అష్టమి తిథి, పుబ్బ నక్షత్రం. ఈ రోజున శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు. డిసెంబర్ 6 బుధవారం, బహుళ నవమి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 7 గురువారం, బహుళ దశమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 8 శుక్రవారం, బహుళ ఏకాదశి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 6, 7, 8 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఉయ్యల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు ఆరంభించటం, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాల్ని ఆరంభించటం, బోర్వెల్ వేసుకోవటం, వివాహం, గృహప్రవేశం, గృహారంభం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. డిసెంబర్ 9 శనివారం, బహుళ ద్వాదశి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజున శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. డిసెంబర్ 10 ఆదివారం, బహుళ త్రయోదశి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి
ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. డిసెంబర్ 11 సోమవారం, బహుళ చతుర్దశి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి శుభముహూర్తాలు ఏవి లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. ఈ రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. డిసెంబర్ 12 మంగళవారం, అమావాస్య తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి శుభముహూర్తాలు ఏవి లేవు. కేవలం సాధారణమైన పనులు మాత్రమే చేసుకోవచ్చు. డిసెంబర్ 13 బుధవారం, శుక్ల పాడ్యమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ రోజున పోలీస్ వర్గం వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు నుంచే మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14 గురువారం, శుక్ల విద్యా తిథి, మూలా నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 15 శుక్రవారం, శుక్ల తదియా తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 16 శనివారం, శుక్ల చవితి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ రోజున ధను సంక్రమణం జరుగుతుంది. అంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుంచే మూలాకార్తె ఆరంభమవుతుంది. డిసెంబర్ 17 ఆదివారం, శుక్ల పంచమి తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 14, 15, 16, 17 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. డిసెంబర్ 18 సోమవారం, శుక్ల షష్ఠి తిథి, ఉదయం 7 గంటల వరకు ధనిష్ట నక్షత్రం, ఆపై శతభిష నక్షత్రం. ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటారు. డిసెంబర్ 19 మంగళవారం, శుక్ల సప్తమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 20 బుధవారం, శుక్ల అష్టమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 21 గురువారం, శుక్ల నవమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 19, 20, 21 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు ఆరంభించటం, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం, వాహనాల్ని ఆరంభించటం, బోర్వెల్ వేసుకోవటం, వివాహం, గృహప్రవేశం, గృహారంభం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. డిసెంబర్ 22 శుక్రవారం, శుక్ల దశమి తిథి, అశ్విని నక్షత్రం. సంవత్సరం మొత్తం మీద ఈరోజు పగటి కాలం అత్యంత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంవత్సరం మొత్తం మీద ఈరోజు రాత్రి కాలం అత్యంత ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ 23 శనివారం, ఉదయం 8 గంటల వరకు శుక్ల ఏకాదశి, తదుపరి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజునే గీతా జయంతి కూడా జరుపుకుంటారు. డిసెంబర్ 24 ఆదివారం, శుక్ల త్రయోదశి తిథి, కృత్తికా నక్షత్రం.
ఈ రోజున శుభ కార్యక్రమాలు చేసుకోవటానికి ఏ విధమైన శుభముహూర్తాలు లేవు. కేవలం సాధారణమైన పనుల్ని మాత్రమే చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ రోజున శస్త్రచికిత్సలు కూడా చేయించుకోవచ్చు. డిసెంబర్ 25 సోమవారం, శుక్ల చతుర్దశి తిథి, రోహిణి నక్షత్రం. క్రైస్తవ మతస్థులు ఈ రోజున క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. డిసెంబర్ 26 మంగళవారం, పౌర్ణమి తిథి, మృగశిర నక్షత్రం. ఈ రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సింగ్ డేని కూడా జరుపుకుంటారు. ఈ రోజున అవసరాన్ని బట్టి శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు. డిసెంబర్ 27 బుధవారం, బహుళ పాడ్యమి తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజున సాధారణమైన పనులన్నీ చేసుకోవచ్చు. డిసెంబర్ 28 గురువారం, బహుళ విద్యా తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 29 శుక్రవారం, బహుళ తదియా తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజు నుంచి పూర్వాషాఢ కార్తె ఆరంభమవుతుంది. ఈరోజు మంచి రోజు. డిసెంబర్ 28, 29 తేదీలలో శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. డిసెంబర్ 30 శనివారం, ఈ రోజున ఉదయం 8 గంటల వరకు బహుళ తదియా తిథి, తదుపరి చవితి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. డిసెంబర్ 31 ఆదివారం, బహుళ చవితి తిథి, మఖ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. ఈ రోజున శ్రీమంతం జరుపుకోవటం, బారసాల, శిశువుల్ని ఊయల్లో వేయటం, నామకరణం చేయటం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు తీయటం, అన్నప్రాసన చేయటం, ఇంటర్వ్యూలకు హాజరవ్వటం, ఉద్యోగంలో చేరటం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్లు, అద్దె ఇల్లు మారటం, పెళ్లి చూపులు చూసుకోవటం, ఇతర ఒప్పందాలు చేసుకోవటం, నూతన వాహనాలు కొనుగోలు చేయటం లాంటి ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఈ రోజుతో 2023 సంవత్సరం ముగుస్తుంది. స్వస్తి.